ఇతని లగ్నం వచ్చేసరికి సింహ లగ్నం అయింది. వీళ్ళు హైదరాబాద్లో ఒక కేపీ ఆస్ట్రాలజర్ దగ్గర బీటీఆర్ చేయించుకొని మరి వచ్చారట. ఇక నేను అందుకని జన్మకాలాన్ని నేను సవరించలేదు. ఎందుకంటే సింహలగ్నం ఎండింగ్ లోకి వచ్చేసింది. 29°57 మీద ఉంది లగ్నం. అది కానీ దాటితే అది మిథునంలోకే వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళు ఖచ్చితంగా ఆ టైం వేస్తారని చెప్పేసి చెప్పడంతో నేను దాన్ని కదపలేదు. సో ఇప్పుడు అబ్బాయి రూలింగ్ ప్లానెట్స్ ని ఒకసారి గమనిద్దాం. వీలైతే రాసుకోండి. లగ్నానికి అధిపతి రవి, లగ్న నక్షత్రానికి అధిపతి రవి, చంద్రుని రాశి అధిపతి శుక్రుడు, చంద్ర నక్షత్రానికి అధిపతి రవి. ఇంకా ఆ రోజు మంగళవారం కాబట్టి కుజుడు. వీళ్ళు రూలింగ్ ప్లానెట్స్ గా ఉన్నారు. రూలింగ్ ప్లానెట్స్ ని మరొకసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. అబ్బాయి జన్మ లగ్నానికి అధిపతి రవి, లగ్న నక్షత్రానికి అధిపతి కూడా రవే, చంద్రరాశి అధిపతి శుక్రుడు, చంద్ర నక్షత్రాధిపతి రవి, డేలార్డ్ కుజుడు. కుజరాశిలో రాహు ఉన్నాడు కాబట్టి రాహువుని తీసుకున్నాం. శుక్రుడు ఉన్నాడు, శుక్ర ఆర్పిలో శుక్ర రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి కేతువును కూడా మనం ఆర్పి కింద తీసుకున్నాం. అంటే రవి, శుక్ర, కుజ, రాహు, కేతు ఈ 5 అబ్బాయి రూలింగ్ ప్లానెట్స్. వీలైన వాళ్ళు పెన్ను పేపర్ దగ్గర ఉన్న వాళ్ళు రాసి పెట్టుకోండి. సో దీంట్లో ఉన్నటువంటి నియమం ఏంటి అంటే అబ్బాయి యొక్క రూలింగ్ ప్లానెట్స్ అమ్మాయి సప్తమ భావంలో కనపడతాయి. అలాగే అమ్మాయి రూలింగ్ ప్లానెట్స్ అబ్బాయి సప్తమ భావంలో కనపడతాయి. నేను అమ్మాయి చార్ట్ చూపించినప్పుడు ఆ అమ్మాయి కూడా మీకు చూపిస్తాను రూలింగ్ ప్లానెట్స్. ఇక్కడ మనకి లగ్న భావాన్ని పరిశీలిస్తే దాని సిగ్నిఫికేటర్స్ ని ఒకసారి చూద్దాం. అబ్బాయి లగ్న భావం ఇండికేట్ చేసే గ్రహాలు రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర, రాహు, కేతువులు. ద్వితీయ భావానికి రవి, చంద్ర, బుధ, గురు, కుజ, రాహు, కేతువులు. తృతీయ భావానికి కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, రాహుకేతువులు. చతుర్థ భావానికి కుజ, బుధ, రాహు, గురు, శని, కేతువు. పంచమ భావానికి కేవలంగా గురుకేతువులేను. ఆరవ భావానికి కుజ, బుధ, శని, రాహు. 7వ భావానికి కూడా వీళ్ళే సిగ్నిఫికేటర్స్ అయ్యారు. 8వ భావానికి గురుకేతువులే. 9వ భావానికి గురు, శని, కుజ, బుధ, శని, రాహు, కేతు. 10వ భావానికి రవి, చంద్ర, కేతు, కుజ, బుధ, శుక్ర, రాహు, కేతు. 11వ భావానికి బుధుడు. 12వ భావానికి రవి, చంద్ర, కేతువులు. ఈ మీరు చూసేటువంటి చార్ట్ లో రోమన్ నెంబర్స్ వేయబడి ఉన్నాయి. ఇది ప్లాసిడస్ సిస్టమ్ ప్రకారంగా వేయబడ్డ చార్ట్. కానీ ఇక్కడ ఉన్నటువంటి రోమన్ నెంబర్స్ ని మీరు లగ్నాలుగా, ద్వాదశ భావాలుగా భావించకుండా ఒక్కొక్క హౌస్ ని ఒక్కొక్క భావంగా తీసుకోండి. అంటే ప్రతి రాశిని ఒక భావంగా ఇందులో తీసుకోండి. ఇక్కడ చూస్తే ప్లాసిడస్ సిస్టమ్ ప్రకారం లగ్న భావము, 12వ భావము 2 కూడా సింహంలోనే వచ్చాయి. అట్లాగే ఇక్కడ 3వ భావం వచ్చేసరికి తులలో ఉండవలసింది అది వృశ్చికంలో ఉంది. ఇంటర్సెప్టెడ్ హౌస్ అయింది. అక్కడ ఒక హౌస్ అనేది స్కిప్ అయిపోయింది. కొన్ని చోట్ల కస్పల్ డిస్ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. అది కేపీ ప్రకారం జరుగుతుంది. ఇది సాఫ్ట్వేర్, కేపీ సాఫ్ట్వేర్ కాబట్టి మనకి కనిపించడం కూడా అలా కనపడతాయి. కానీ ప్రతి రాశిని ఒక భావంగా తీసుకోండి. నేను అలా తీసుకొని మాత్రమే నక్షత్ర చెప్తున్నాను. కేపీ అంటే మళ్ళీ అది వేరే ఉంటుంది. ఇక ఈ అబ్బాయి ఉన్నటువంటి లైఫ్ స్టైల్, మిగిలినటువంటి
అలవాట్లు ఏంటి, అసలు జాతకాన్ని మనం పరిశీలించే ముందు వివాహానికి ఏ ఏ అంశాలను మనం పరిగణనలోకి తీసుకోవాలి, వేటిని మనం పక్కన పెట్టేయాలి అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, మొదటగా ఆయుర్దాయం. 8వ భావానికి అధిపతి గురుడు. ఈ గురుడు లగ్నాత్ ద్వితీయ భావంలో చంద్ర నక్షత్రంలో స్థితి పొంది ఉంటే, చంద్రుడు వచ్చేసరికి 10వ భావంలో స్థితి పొంది ఉన్నాడు. 10వ భావం అనేది ఆయుర్దాయానికి హానికరమైనది కాదు కాబట్టి పర్వాలేదు. అదేవిధంగా ఈ లగ్నానికి బాధక స్థానం 9. బాధకుడు వచ్చేసరికి కుజుడవుతాడు. ఇది బాధక స్థానం. దీని అధిపతి కుజుడు. కుజుడు వచ్చేసరికి లగ్నాత్ తృతీయ భావంలో స్థితి పొంది ఉన్నాడు. సో 3వ భావం కూడా ఆయుర్దాయానికి క్షేమకరమే. అయితే కుజుడిని చూడండి ఒకసారి. ఆయన 11 డిగ్రీల్లో అంటే రాహువు నక్షత్రంలో స్థితి పొంది ఉన్నాడు. రాహువు ఈ బాధక భావానికి కనెక్టివిటీ పొందే ఉన్నాడు. గమనించండి, రాహు వచ్చేసరికి ఈ భావానికి ప్లస్ దీనికి కూడా కనెక్టివిటీ పొంది ఉంటాడు. బాధకుడు రాహువుగా మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాడు. కుజుడు వచ్చేసరికి తులారాశిలో రాహు నక్షత్రంలో ఉన్నాడు. ఈ రాహువు ఆయుర్దాయానికి కారకుడైన శని చేత చూడబడుతున్నాడు. అయితే ఏమవుతోంది అంటే, సుదీర్ఘమైనటువంటి ఆయుర్దాయం అయితే లేదు, కానీ అల్పాయుర్దాయం అయితే కాదు. ప్రాబ్లం అయితే లేదు. ఉన్న పడంగా లాంగ్విటీ ముగిసిపోయేటువంటి ఛాన్స్ అయితే ఏమీ కనిపించటం లేదు నక్షత్ర ప్రకారం. ఇక భార్య ఆయుర్దాయాన్ని పరిశీలన చేద్దాం. లగ్నం ఇదైతే భార్య స్థానం ఇది సప్తమం. సో దీనికి అష్టమం అవి పరిశీలిద్దాం. జీవిత భాగస్వామి యొక్క క్షేత్రాన్ని తెలియచేసేది లగ్నం నుంచి సప్తమ స్థానం. అంటే కుంభం లగ్నం అవుతుంది. ఎవరిది? భార్య లగ్నం కుంభం అవుతుంది. దీనికి 8వ భావం వచ్చేసరికి కన్య. 8వ భావం కన్య అవుతోంది. ఇది కూడా స్థిర లగ్నమే కాబట్టి బాధకుడు వచ్చేసరికి శుక్రుడు అవుతున్నాడు. సో 8వ భావానికి అధిపతి బుధుడు. ఆ భావాన్ని వచ్చేసరికి రవి గురుడు ఇద్దరు ఇండికేట్ చేస్తున్నారు. గురుడు కుజ నక్షత్రంలో ఉన్నాడు. కుజుడు 3వ భావానికి 10వ భావానికి కారకుడయ్యాడు. కుజుడు కూడా మళ్ళీ బాధక స్థానంలోనే స్థితి పొంది ఉన్నాడు. ఇది ఇబ్బంది కలిగించేటువంటి విషయము. రవి 8లో ఉండి చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. లగ్నాత్ అష్టమంలో రవి ఉన్నాడు. ఈ రవి చంద్రుడి నక్షత్రంలో ఉన్నాడు. అంటే చంద్రుడు 6వ భావానికి అధిపతి, రవి ఆయన నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు లగ్న చతుర్థంలో ఉన్నాడు. 4, 6, 8 కలుస్తున్నాయి. దీనికి కూడా సుదీర్ఘమైనటువంటి ఆయుర్దాయం అయితే ఏమీ కనిపించటం లేదు, కానీ ఉన్న పడంగా ఎగిరిపోయేటువంటి జీవితాలైతే కాదు. ఇది మనం మగవాని యొక్క చార్ట్ చూసి చెప్పింది. ఇతన్ని చేసుకోబోయేటువంటి భార్య ఎవరైనా సరే ఆమె ఆయుర్దాయము, ఆమె జీవిత విధానం ఇలానే ఉంటాయని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. ఇతని చార్ట్లో సంతాన యోగ్యతని పరిశీలిద్దాం. సంతానం అన్నప్పుడు 2, 5 and 11 రెండవ భావం. ద్వితీయంలో చూడండి, 5వ భావానికి అధిపతి అయినటువంటి గురుడు 2లో ఉన్నాడు. గమనించండి. రెండు, 5, 11
ఈ భావాలకి బుధ సంబంధం అనేది ఏర్పడింది కాబట్టి గురు సంబంధం అనేది కనపడుతోంది కాబట్టి సంతానం ఉన్నది. గురుడు చూడండి లగ్నాత్ పంచమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. ఈ గురుని దృష్టి 9వ దృష్టి ఇక్కడికి వస్తుంది. ఓకే, ఈ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు కూడా గురుని చేత రిఫ్లెక్ట్ అవుతాయి. గురుడు 2లో ఉన్నాడు, తన దృష్టితోటి 11వ భావాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాడు. ఆయన 5కి కారకుడయ్యాడు. 2, 5, 11 కనెక్టివిటీ ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి సంతాన యోగ్యత అనేది కనబడుతుంది. మరి 2వ సంతానం కూడా ఉందా అంటే అది కూడా చూద్దాం. మొదటి సంతానానికి 5వ భావాన్ని మనం పరిశీలిస్తే ద్వితీయ సంతానానికి వచ్చేసరికి మనం 7వ భావాన్ని పరిశీలన చేయవలసి వస్తుంది. సో అప్పుడు 2వ సంతానం యొక్క లగ్న భావం ఇదవుతుంది. కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, అర్థమవుతుంది. మొదటి సంతానం ఇదైతే 2వ సంతానం ఇదవుతుంది. సప్తమ నుంచి గనక మనం పరిశీలన చేస్తే సప్తమ భావం నుంచి అష్టమములో, సప్తమం నుంచి అష్టమ స్థానంలో రవి గురులు ఇద్దరూ స్థితి పొంది ఉన్నారు. గురుడు 9వ దృష్టితోటి కేతువును చూస్తున్నాడు. కేతువు శుక్రుని సూచిస్తున్నాడు. అంటే ఇక్కడికి వచ్చేసరికి బాధక స్థానము ప్లస్ అష్టమ స్థానము అండ్ కేతు కనెక్టివిటీ అనేది ఏర్పడింది. సప్తమం నుంచి అష్టమ స్థానానికి, సప్తమం నుంచి అష్టమ స్థానానికి బాధక, అష్టమ అండ్ కేతు కనెక్టివిటీ గనక ఏర్పడితే సెకండ్ చైల్డ్ అనేది కలగదు. వీళ్ళకి మొదటి సంతానమే ఉంటుంది, 2వ సంతానం ఉండదు అని చెప్పటం జరిగింది. నెక్స్ట్, ఇతని చార్ట్ లో హెల్త్ ఇష్యూస్ ఒకసారి గమనిద్దాం. శని, చంద్ర అండ్ రాహు ముగ్గురు. రాహువు చంద్రుడి చేత చూడబడుతున్నాడు. చంద్రుడి దృష్టి రాహు మీద ఉంది. రాహు వచ్చేసరికి శని నక్షత్రంలో ఉన్నాడు. దెన్ శని రాహు చంద్ర కాంబినేషన్ అయితే ఏర్పడింది. వ్యాధి అయితే తెలుస్తోంది. శని చంద్ర రాహు కాంబినేషన్ లీడ్స్ టు క్యాన్సర్. క్యాన్సర్ వ్యాధి అయితే కనపడుతుంది. అయితే ఈ క్యాన్సర్ వ్యాధి ఎంత మేరకు ఇతన్ని ఇబ్బంది పెడుతుంది అంటే దీంట్లో 8వ భావానికి రాహు గాని శని గాని కనెక్ట్ కాలేదు. కాబట్టి తీవ్రత అనేది ఇతనికి రాదు. మీన్స్ ఎప్పుడు ఇది ఎఫ్లెక్ట్ అవ్వచ్చు అంటే జీవితపు చివరి దశలో ఎఫ్లెక్ట్ అవ్వచ్చు. అది తన ప్రభావాన్ని పూర్తిగా చూపించకుండానే, అంటే అతనికి మరణానికి కొంతకాలం ముందు అతను కన్నుమూయొచ్చు. కానీ క్యాన్సర్ వ్యాధి వల్ల అయితే మాత్రం ఈ జాతకుడికి మరణం ఉండదు. నెక్స్ట్, హార్ట్ ప్రాబ్లం. లగ్నభావం అధిపతి రవి, 6వ భావానికి అధిపతి శని, 8వ భావానికి అధిపతి వచ్చేసరికి గురుడు. 1, 6, 8 లగ్నానికి అధిపతి ప్లస్ అష్టమ భావానికి అధిపతి అయినటువంటి వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. 1 and 8 హౌసెస్ కనెక్టివిటీ పొంది ఉన్నాయి. 6th హౌస్, 6th లార్డ్ శని. 6th హౌస్ ని ఇండికేట్ చేసే గ్రహాలు ఏమున్నాయి? ఇందాక మనం చెప్పుకున్నప్పుడు కుజుడు, బుధుడు, శని అండ్ రాహు. వీళ్ళు కుజుడు, బుధుడు, శని అండ్ రాహు వీళ్ళు 8వ భావానికి కనెక్టివిటీ పొంది ఉన్నారు. 1, 6, 8 మనం గమనించినప్పుడు
ఒకటవ అధిపతి ప్లస్ 8వ అధిపతి ఏది ద్వితీయంలో కలిసి ఉన్నారు. 4వ భావాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. ఈ 4వ భావం, 4వ భావానికి చంద్రుని ద్వారా కేతువు సంబంధం ఏర్పడుతుంది. ఈ కేతువుకి స్టార్ లార్డ్ రవి అయ్యాడు. కేతువుకి స్టార్ లార్డ్ చంద్రుడు అయ్యాడు. సో ఇతనికి హార్ట్ ప్రాబ్లం అయితే ఏమీ కనిపించటం లేదు. కాకపోతే 4వ భావానికి రాహు సంబంధం ఏర్పడింది కాబట్టి జాతకుడికి ఇల్యూజన్స్, భ్రమ అనేది ఎక్కువ ఉండొచ్చు. అదేవిధంగా ఇతని ఇంట్లో చదలుండడం కానీ, లేదు 4వ భావం, ఈ భావం వచ్చేసరికి జలతత్వ రాశి అయింది. ఇక్కడ రాహుగ్రహం ఉంది, చంద్రుని దృష్టి కూడా పడి ఉంది కాబట్టి ఇంట్లో గోడల నుంచి చెమ్మ, నీరు రావడానికి అవకాశం ఉంటుంది. అంతకంటే అనారోగ్యపరంగా హార్ట్ ప్రాబ్లం అనేది ఇతనికి కనపడేందుకు సోర్స్ అయితే లేదు. నెక్స్ట్, లంగ్స్ ప్రాబ్లం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే, మ్యారేజ్ మ్యాచ్ మేకింగ్ మనం చేసేటప్పుడు కేవలంగా పొంతనాలు చూసి, తారాబలాలు చూసి, పాయింట్ చూసి ఓకే అని చెప్పేసి మనం చెబితే వాళ్ళు చేసేసుకోవచ్చు. కానీ తర్వాత ఏమైనా వ్యాధులు కానీ బయటపడ్డాయి అంటే తర్వాత వచ్చి మనల్ని అడుగుతారు, మీరు ఆ రోజున మాకు చెప్పలేదు అని అడుగుతారు. అందుకని జ్యోతిష్యంలో మనం ఏదైనా ఒక అంశాన్ని పరిశీలించేటప్పుడు, ప్రధానంగా మ్యారేజ్ మ్యాచ్ మేకింగ్ లాంటి విషయాలు పరిశీలన చేసేటప్పుడు ఈ విషయాలన్నిటినీ మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇలా కాకుండా బ్లైండ్ గా మనం ఓకే అని అనేస్తే అవతల వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డిసీజెస్ ను కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాలి. ప్రైమరీగా డిసీజెస్ నే చూడాలి, లాంగివిటీని చూడాలి. నెక్స్ట్, లంగ్స్ ప్రాబ్లం ఏమైనా ఉందా? 3వ భావంలో బుధుడు ఉన్నాడు. 3వ భావం బుధుడిని ఇండికేట్ చేస్తుంది. ఇతను రాహు నక్షత్రంలో ఉన్నాడు. రాహు జలతత్వ రాశితో సంబంధాన్ని పొందినాడు. సో ఊపిరితిత్తులకి సంబంధించినంత వరకు ఈ జాతకుడికి నిమ్ము లాంటిది చేరేందుకు సోర్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే, శాటర్న్, శని, ఈ గ్రహము కూల్ ని ఇండికేట్ చేస్తుంది. కూలింగ్, చల్లదనాన్ని తెలియజేస్తుంది. ఈ శని దృష్టి ఈ జలతత్వ రాశి మీద ప్లస్ రాహు మీద ఉండడం వల్ల జాతకుడికి లంగ్స్ లో కొంతవరకు నిమ్ము చేరడానికి అవకాశం ఉంది. రాహు 6వ భావానికి కూడా తను స్వయంగా సిగ్నిఫికేటర్ అయ్యాడు. బుధుడు వచ్చేసరికి ఇక్కడ చూడండి, వాయుతత్వ రాశిలో ఉన్నాడు. ఈ వాయుతత్వ రాశి సంబంధము ప్లస్ వాటర్ సైన్ కనెక్టివిటీ, శని దృష్టి, వీటన్నింటి వల్ల ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడము, అప్పుడప్పుడు జాతకుడికి లంగ్స్ వల్ల సమస్య తలెత్తడము, ఇవి జరుగుతాయి. బట్ దీనివల్ల మైనర్ గానే ఇబ్బంది తప్ప తీవ్రమైన స్థాయిలో ఇబ్బంది ఉంటుందని మనం చెప్పలేం. ఎందుకంటే ఇది 8కి కూడా కనెక్టివిటీ పొందితే తీవ్రత అవుతుంది. 8కి సంబంధం లేనప్పుడు తీవ్రత అనేది రాదు. నెక్స్ట్, లివర్ ప్రాబ్లం. ప్రైమరీ ఆర్గాన్స్ ను గమనించుకుంటూ రావాలి. లివర్ ప్రాబ్లం 5వ భావము ప్లస్ రాహువు కనెక్టివిటీ అలాంగ్ విత్ జూపిటర్ బేసికల్లీ లివర్ ప్రాబ్లం ఇండికేట్ చేస్తుంది. 5వ భావానికి గురు సంబంధం అయితే వచ్చింది. నెక్స్ట్, షుగర్. చిన్న వయసులోనే ఈ జాతకుడికి షుగర్ వచ్చింది. 1, 6, 8, 12 లగ్న భావము 6, 8, 12 భావాల సంబంధం. గురు, శుక్ర, శని సంబంధం కనుక ఏర్పడితే అలాంగ్ విత్ మార్స్ ను కూడా తీసుకోవచ్చు. మార్స్ లేని పక్షంలో గురుని తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తే శని శుక్రుని మీద దృష్టి పెట్టాడు. శని శుక్ర సంబంధం ఏర్పడింది. గురుడు వచ్చేసరికి కుజ నక్షత్రంలో ఉన్నాడు. కుజుడు 3వ భావానికి కనెక్ట్ అయ్యాడు. కానీ శుక్రుడేమి గురు నక్షత్రంలో లేడు, సొంత నక్షత్రంలోనే ఉన్నాడు. శని కూడా కుజ నక్షత్రంలోనే ఉన్నాడు కానీ గురు నక్షత్రంలో లేడు. కాబట్టి ఈ జాతకుడికి జీవిత కాలానికి షుగర్ వ్యాధి రావడానికి అవకాశం లేదు. నెక్స్ట్, బ్లడ్ ప్రెషర్, బీపీ.
1, 3, 4, 6, 8 houses connectivity. కుజ, చంద్ర, గురు, వాటరీ సైన్ కనెక్టివిటీ. ఈ కాంబినేషన్ ఏర్పడ్డప్పుడు జాతకుడికి గురు సంబంధం వల్ల హై బీపీ వస్తుంది. ఈ కాంబినేషన్ కి శని సంబంధం గనక ఏర్పడితే లో బీపీ వస్తుంది. లగ్న భావము ఇది. మూడో భావానికి కనెక్టివిటీని చూద్దాం. మూడో భావానికి అధిపతి లగ్నంలో ఉన్నాడు. మూడో భావానికి అధిపతి శుక్రుడు, ఈయన లగ్నంలో ఉన్నాడు. అంటే 1 and 3 కనెక్టివిటీ వచ్చింది. 4th హౌస్ కుజుడు, ఇతను 3లో ఉన్నాడు. 1, 3, 4. నెక్స్ట్ 6th హౌస్ శాటర్న్. ఈ శాటర్న్ వచ్చేసరికి రాహును చూస్తున్నాడు. అంటే 4th హౌస్ కనెక్టివిటీ వచ్చింది. నెక్స్ట్ 8th లార్డ్ చూడండి. ఈ రాహు చూడండి శని నక్షత్రంలో ఉన్నాడు. అంటే 6వ భావానికి తను కనెక్టివిటీని పొంది ఉన్నాడు. ఈ కాంబినేషన్స్ వల్ల బీపీ అనేది శని సంబంధం రావడం వల్ల లో బీపీ ఉంది అని చెప్పేసి నేను అంటే లో బీపీ ఉన్నమాట వాస్తవమే అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. నెక్స్ట్ ఇంకొక విచిత్రమైన విషయం కూడా నేను ఇందులో గమనించాను. జాతకుడికి సిగరెట్ కాల్చే అలవాటు ఉంది అని. ఏంటి అంటే ఒకటి ఫిజికల్ బాడీ, 2 నోరు, 3వ భావము ప్లస్ బుధుడు ఊపిరితిత్తులు, 4 మైండ్ సెట్, 5 ఇష్టము, 6 అలవాటు. కుజుడు సిగరెట్, పొగాకు. మీకు నేను కుజుడు సిగరెట్ పొగాకు ఇండికేట్ చేస్తాడు అని చెప్పడానికి ఇదిగోండి ఇక్కడ నోట్స్ ఉంది, చూపిస్తాను. దీంట్లోనే రాసి కూడా ఉంది. ఇదిగోండి కుజు సిగ్నిఫికేషన్స్ లో ఇదిగోండి సిగరెట్ వెలిగించే లైటర్లు, ఇవి కుజ సిగ్నిఫికేషన్. కుజుడు పొగాకుని సిగరెట్స్ ని ఇండికేట్ చేస్తాడు. చెప్పేటువంటి ఫార్ములా ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్లానటరీ సిగ్నిఫికేషన్స్, హౌస్ సిగ్నిఫికేషన్స్, సైన్ సిగ్నిఫికేషన్స్ అండ్ స్టార్ సిగ్నిఫికేషన్స్ వీటన్నిటిని రూపొందించి తయారు చేసినటువంటి ఫార్ములాసే. అందుకని కుజుడిని పొగాకు లైక్ దట్ సిగరెట్ వీటి కారకత్వంగా తీసుకున్నాం. 1, 2, 3, 4, 5, 6 ఈ హౌసెస్ కనెక్టివిటీ వరుసగా వచ్చింది. కేతువు పొగని ఇండికేట్ చేస్తాడు. కేతువు చూడండి ఇక్కడ ఉన్నాడు, చంద్రుడితో కలిసి ఉన్నాడు. ఇతను రాహువును చూస్తున్నాడు. అంటే 4వ భావానికి వచ్చింది. నెక్స్ట్ రాహువు మత్తుని తెలియజేస్తాడు. రాహు ఆల్రెడీ అక్కడే ఉన్నాడు. శని సుదీర్ఘకాలపు అలవాటును తెలియజేస్తాడు. 6 వచ్చేసరికి అలవాటు, శని లాంగ్ రన్. సో ఇతను సిగరెట్ తాగుతాడు అని అంటే వాళ్ళు ఆ విషయం కూడా చెప్తారా అని అడిగారు. సిగరెట్ తాగుతాడు అని చెప్పేసి ఒప్పుకున్నారు వాళ్ళు. ఇది ఈ అబ్బాయి చార్ట్. సో ఈ అబ్బాయి వైపు నుంచి మనం ఇది అబ్బాయికి సంబంధించినటువంటి అనాలిసిస్. ఇప్పుడు మనం అమ్మాయికి సంబంధించిన అనాలిసిస్ జోలికి పోతున్నాం. ఇందులో కాంబినేషన్స్ నేను ఆల్రెడీ ఇప్పటికి చెప్పున్నాను. సెకండ్ చైల్డ్ గురించి, అతనికి ఉన్నటువంటి అలవాట్ల గురించి. అంటే మ్యారేజ్ మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు వేరియస్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ ని మనం ఇద్దరు చార్ట్స్ లోనూ కూడా పరిశీలన చేయాల్సి ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం ఉందా, లివర్ ప్రాబ్లం ఉందా, లంగ్స్ ప్రాబ్లం ఉందా, కిడ్నీ ప్రాబ్లం ఉందా, ఇలాంటివన్నీ టాప్ టు బాటం 12 హౌసెస్ కి సంబంధించినటువంటి ఆర్గాన్స్ లో ప్రైమరీ ఉన్నటువంటి వాటన్నిటిని మెడికల్ పరంగా ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ ఇది అమ్మాయి రూలింగ్ ప్లానెట్స్ చూడండి. రవి, కేతువు, రవి, శుక్రుడు. గమనించారా? రవి, కేతువు, రవి, శుక్రుడు. డేలార్డ్ ఆ రోజు బుధుడు.
ఇప్పుడు చూడండి, అమ్మాయి రూలింగ్ ప్లానెట్స్ అబ్బాయి రూలింగ్ ప్లానెట్స్ రెండు పక్క పక్కన రాసుకోండి. అమ్మాయి రూలింగ్ ప్లానెట్స్ లో రవి ఉన్నాడు, కేతు ఉన్నాడు, రాహు ఉన్నాడు. అబ్బాయి రూలింగ్ ప్లానెట్స్ లో కూడా వాళ్ళు రిపీట్ అయ్యారు. గమనించారా? ప్లీజ్ రెస్పాండ్. అటు ఇటు ఇద్దరు రూలింగ్ ప్లానెట్స్ నోట్ చేశారా? నేను అబ్బాయి ఇందాక చెప్పాను, రాసుకోండి అన్నాను. వీలైతే ఎవరన్నా రాశారా? అమ్మాయిది ఒకసారి చెప్పండి అన్నయ్య గారు. సార్ అబ్బాయి దాంట్లో రవి రవి శుక్ర రవి సార్ శుక్రుడు కామన్ గా ఉన్నారు సార్. కుజుడు లేడు కానీ కేతు కూడా కామన్ గా ఉన్నాడు 2 చోట్ల ఉన్నాడు. అమ్మాయిది ఇంకోసారి పరిశీలిస్తే రవి కేతువు, రవి శుక్రుడు, బుధుడు. శుక్రుడు రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి రాహుని మనం ఆర్పి కింద తీసుకుంటున్నాం. వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ రూలింగ్ ప్లానెట్స్ అబ్బాయి రూలింగ్ ప్లానెట్స్ టాలీ అయినాయా లేదో చూసుకోండి ఒకసారి. అమ్మాయి రూలింగ్ ప్లానెట్స్, అబ్బాయి రూలింగ్ ప్లానెట్స్ చూసారా? టాలీ అయినాయి సార్. అయ్యాయండి. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఒకరి ఆర్పి ప్లానెట్ మరొకరి సప్తమ భావంలో కనపడతాయి. ఒకరి ఆర్పి ప్లానెట్ మరొకరి సప్తమ భావంలో కనపడతాయి. అంటే ఇక్కడ రవి గాని కేతువు గాని, ఈ మళ్ళా రవి శుక్ర, ఈ ఏవైతే బుధుడు రాహువు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 5గురిలో ఉన్నటువంటి ఈ ప్లానెట్స్ లో ఒకటో రెండో సప్తమ భావానికి సిగ్నిఫికేటర్స్ గా వస్తాయి. అంటే క్లియర్ గా చెప్పాలంటే అబ్బాయికి ఉన్న రూలింగ్ ప్లానెట్స్ అమ్మాయి చార్ట్ లో 2 లేదా 7 లేదా 11 కాదు, 2 మరియు 5 మరియు 11 భావాలను ఇండికేట్ చేస్తాయి. మరి అదే విధంగా అమ్మాయి నుంచి అబ్బాయికి, అబ్బాయి నుంచి అమ్మాయికి కనెక్టివిటీ వస్తుంది. అది ఎప్పుడు? వాళ్ళకి వీళ్ళు, వీళ్ళకి వాళ్ళు భగవంతుడు రాసి పెట్టి ఉంటే ఆ రూలింగ్ ప్లానెట్స్ అక్కడ కనెక్టివిటీ చూపిస్తాయి మీకు. గుప్తా సార్ ఏమంటారు? ఎంబి గుప్తా సార్. ఎస్ సార్, 100% కరెక్ట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. సో మనకి ఈ రూలింగ్ ప్లానెట్స్. నెక్స్ట్ ఈ అమ్మాయి వైపు నుంచి ఒకసారి విశ్లేషణ చేద్దాం. మీరు సిగ్నిఫికేటర్స్, అమ్మాయికి లగ్నాధిపతి రవి, రవి నక్షత్రంలోకి వచ్చేసరికి కేతు ఉన్నాడు, ఇంకెవరు లేరు. ఆక్యుపెంట్ గా శుక్రుడు చంద్రుడు ఉన్నారు. శుక్రుడు నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు నక్షత్రంలో కుజుడు ఉన్నాడు. సో ఈ కాంబినేషన్ అనేది ఇక్కడ మనకి ఏర్పడుతూ ఉంది. శుక్రుడు ఉన్నాడు కాబట్టి రాహు వస్తాడు. రాహు నక్షత్రంలో ఎవరైనా ఉన్నారా అంటే శని ఉన్నాడు. రాహు నక్షత్రంలో గురుడు ఉన్నాడు, రాహు నక్షత్రంలో బుధుడు ఉన్నాడు. ఇంతమంది వచ్చేసారు లగ్న భావానికి. బేసికల్ గా మనం చూస్తే అక్కడ లగ్నంలో కనపడే గ్రహాలు 2, కానీ ఇంతమంది సిగ్నిఫికేటర్స్ అవుతున్నారు, ఇంతమంది సిగ్నిఫికేటర్స్ గా వస్తారు. లైక్ యాజ్ సెకండ్ హౌస్ బుధ, రాహు, గురు, శని. నేను 7th హౌస్ వచ్చినప్పుడు చెప్తాను, రూలింగ్ ప్లానెట్స్ ఒకసారి గమనించండి. 3వ భావానికి బుధ, గురు, శని, రవి, రాహు, చంద్ర, కేతు, శుక్ర. 4వ భావానికి కుజ, శుక్ర, కేతు. 5కి రవి, రాహు, గురు, కేతు, బుధ, శుక్ర, శని. 6, 7 భావాలకి శుక్రుడు, శని, కేతువు వచ్చారు. అబ్బాయి రూలింగ్ ప్లానెట్స్ లో కేతు ఉన్నాడా లేడా? ఉన్నాడు సార్. అబ్బాయి రూలింగ్ ప్లానెట్స్ లో కేతు ఉన్నాడు, చూసారా? ఇందాక నేను చెప్పినప్పుడు రాసుకున్నారా మీరు అబ్బాయి రూలింగ్ ప్లానెట్స్ ఎవరైనా? రాసుకున్నాను సార్. ఉన్నాడు. లో సప్తమ భావానికి సిగ్నిఫికేటర్ అయ్యాడు చూడండి. ఇంకోటి కూడా మీకు సింపుల్ గా శని దృష్టి కేతువు మీద ఉంది. శని థర్డ్ ఆస్పెక్ట్ కేతు మీద ఉంది. సో శని ఉన్న చోటల్లో కేతు వచ్చేస్తాడు ఆటోమేటిక్ గా.
కేతు ఉన్న చోట శని రాడు. ఎందుకంటే షాడో ప్లానెట్స్ వాటికి సంబంధించినటువంటి గ్రహాలు ఎక్కడున్నాయో అక్కడ చేరతాయి. కానీ ఈ ప్లానెట్స్ వాటి వెంట వెళ్ళవు, అవే వీటి వెంట వస్తాయి. శని ఉన్న చోటలా కేతు వస్తాడు. దెన్ సప్తమ భావానికి కేతువు కూడా సిగ్నిఫికేటర్ అయ్యాడు. ఈ కేతువు అబ్బాయి ఆర్పీలో ఉన్నాడు, చూసారా? దెన్ క్లియర్ అయిందా? అంటే మనం మ్యాచ్ చూసేటప్పుడు అబ్బాయి యొక్క లగ్నాధిపతి, లగ్న నక్షత్రాధిపతి, చంద్రరాశి అధిపతి, చంద్ర నక్షత్రాధిపతి అని డేలో ఆడాలి. అటు మళ్ళా అమ్మాయి, ఇటు అటు రెండింటిని పరిశీలన చేస్తే అమ్మాయి యొక్క రూలింగ్ ప్లానెట్స్ అబ్బాయి యొక్క 2, 7, 11 భావాల్లో కనపడతాయి. అబ్బాయి యొక్క రూలింగ్ ప్లానెట్స్ అమ్మాయి దాంట్లో 2, 7, 11లో కనపడతాయి. కొన్ని సందర్భాల్లో అబ్బాయి రూలింగ్ ప్లానెట్స్, అమ్మాయి రూలింగ్ ప్లానెట్స్ కూడా డైరెక్ట్ గా కనెక్టివిటీ వచ్చేస్తాయి. ఇది మనం బాగా పరిశీలిస్తే తప్ప మనకు అర్థం కానటువంటి విషయం. అఫ్ కోర్స్ ప్రొఫెషనల్ గా ఉన్నటువంటి ఆస్ట్రాలజర్స్ లైక్ కేపీ ఆస్ట్రాలజర్స్ కానివ్వండి, మిగిలిన వేరు సిస్టమ్స్ లో ఉన్న ఆస్ట్రాలజర్స్ ఈ విషయాలన్నీ వాళ్ళకి ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి, ఈజీగా చెప్పేయచ్చు. చార్ట్ చూస్తేనే వీళ్ళిద్దరికి మ్యాచ్ అవుతుందా, వీళ్ళిద్దరి లైఫ్ ఎలా ఉంటుంది అనే విషయం సెకండరీ. బేసికల్లీ వీళ్ళిద్దరికి కుదురుతుందా కుదరదా, కుదరదని చెప్పాలంటే ఒకటే మాట, ఇటు అటు ఆర్పి కలవట్లేదు, ఇది చార్ట్ పక్కన పెట్టేయడం. నెక్స్ట్ ఈమె హెల్త్ ఇష్యూస్ చూద్దాం. 168 కనెక్టివిటీని ఒకసారి గమనిస్తే అమ్మాయి దాంట్లో బాగా చూడండి, లగ్న భావానికి అధిపతి రవి. రవి బేసికల్ గా వచ్చేసరికి 11లో ఉన్నాడు. 1, 11 సంబంధం వచ్చేసింది. 6వ భావానికి అధిపతి వచ్చి శని అయ్యాడు. 8వ భావానికి అధిపతి గురుడు అయ్యాడు. మీరు చూడండి, అసలు 168 కనెక్టివిటీ లేని చార్ట్ కలియుగంలో పుట్టదేమో. గురుడి 9వ దృష్టి రవి మీద ఉంది. గురుడి 5వ దృష్టి శని మీద ఉంది. లగ్నానికి అధిపతి రవి, 6వ భావానికి అధిపతి శని, 8వ భావానికి అధిపతి గురుడు. 168 కనెక్టివిటీ అనేది ఇక్కడ మనకి ఫార్మేషన్ కనపడుతుంది. ఇది ఏమైనా దీంట్లో డౌట్ ఉందా మీకు? 168 కనెక్టివిటీ అర్థమవుతుందా? లేదు సార్, నో డౌట్, బాగుంది. సో బేసికల్లీ ఈ జాతకురాలు అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తే. అయితే ఈ అనారోగ్యం పుట్టుకతోనే ఉంటుందా అంటే డిపెండెడ్ ఆన్ దశాభుక్తి అంతరా, వాటిని బేస్ చేసుకొని రోగాలనేవి బయటపడతాయి. సరే, సంతానం సంగతి చూద్దాం. 2, 5, 11 ద్వితీయ భావానికి అధిపతి బుధుడు, 5వ భావానికి అధిపతి గురుడు, 11వ భావానికి అధిపతి వచ్చేసరికి బుధుడు. 2 బుధుడు, 11 బుధుడు, 5 వచ్చేసరికి గురుడు. గురు దృష్టి చూడండి, 5వ భావానికి తాను అధిపతిగా ఉండి 2, 11 భావాలకు సిగ్నిఫికేటర్ గా ఉన్నటువంటి గురు దృష్టి ఉంది, గమనించారా? సో ఈవెంట్ ఈజ్ ప్రామిస్డ్. ఈమెకి ప్రామిస్ ఉంది, సంతాన యోగ్యత ఉంది. వాట్ అబౌట్ సెకండ్ చైల్డ్, 2వ సంతానం ఉందా అంటే దెన్ టేక్ లగ్న భావం నుంచి 7వ భావాన్ని కేంద్రంగా తీసుకుందాం. ఇది లగ్నం. దీనికి అష్టమం వచ్చేసరికి బుధుడు, బాధకుడు వచ్చేసరికి శుక్రుడు. బాధకాష్టమాలు వీళ్ళు, ఓకేనా? ప్లస్ కేతు సంబంధం. గమనించండి, ఈ అష్టమాన్ని ఇండికేట్ చేసేటువంటి బుధుడి పైన గురు దృష్టి ఉంది. గురుడు ఎక్కడున్నాడు? బాధక స్థానంలో ఉన్నాడు. గురు దృష్టి బుధుడి మీద ఉంది. నెక్స్ట్ ఈ గురుడు కేతువును చూస్తున్నాడు. దెన్ అష్టమ భావానికి బుధ సంబంధము ప్లస్ గురు సంబంధము ప్లస్ కేతు సంబంధము
ఏర్పడటం వల్ల జాతకురాలికి సెకండ్ చైల్డ్ ఛాన్స్ లేదు. ఇందాక మనం అతని చార్ట్ చూసాం కదా, దాంట్లో చెప్పుకున్నామా సెకండ్ ఛాన్స్ ఉందని. లేదండి, లేదు. సో ఇక్కడ కూడా సెకండ్ చైల్డ్ అనేది ప్రామిస్ చేయబడి లేదు. నెక్స్ట్, ఈమె ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది? శని 7వ భావాన్ని సూచిస్తున్నాడు. ఇతను బేసికల్ గా 6వ భావానికి కూడా అధిపతే. అయితే ఈ శని చూడండి రాహు నక్షత్రంలో ఉన్నాడు. రాహువు గురుడితో కలిసి ఉండడం, 3లో ఉండడం, 5 కూడా కనెక్టివిటీ పొంది ఉండడం, ఈ గురు దృష్టి 11 ఉండడం వల్ల, సో 5-11 కాంబినేషన్ అనేది ఏర్పడి ఉండడం వల్ల 6 సంబంధం వచ్చింది, అడపా తడపా గొడవలు ఉంటాయి. 8 సంబంధం వచ్చింది, అది తీవ్రంగానూ ఉంటుంది. కానీ 5+11 కూడా రావడం వల్ల వీళ్ళకి ఇబ్బంది లేదు, స్మూత్ గానే లైఫ్ రన్ అవుతుంది. పొద్దున కొట్టుకున్న మధ్యాహ్నానికి మామూలు అయిపోతారు. నెక్స్ట్, ఈమె చార్ట్ లో హెల్త్ ఇష్యూస్ ఒకసారి పరిశీలన చేద్దాం. శని రాహు నక్షత్రంలో ఉన్నాడు. శని దృష్టి చంద్రుడి మీద ఉంది. దెన్ శని రాహు చంద్ర కాంబినేషన్ అనేది ఏర్పడింది. మరి క్యాన్సర్ అనేది ఇక్కడ ప్రామిస్ కనపడుతోంది. టు విచ్ ఆర్గాన్, ఏ ఆర్గానికి ఇది క్యాన్సర్ గా మారుతుంది అంటే ఇక్కడ చూడండి, శుక్రుడు కనపడుతున్నాడు, చంద్రుడు కనపడుతున్నాడు. శుక్రుడు ఫిమేల్ ఆర్గాన్స్ ఇండికేట్ చేస్తాడు, చంద్రుడు కూడా ఫిమేల్ ఆర్గాన్స్ ని ఇండికేట్ చేస్తాడు. ఓకే, ప్లస్ వీళ్ళ పైన గురు దృష్టి ఉంది. గురుడు రాహుతో కలిసి ఉన్నాడు. గురు ఇండికేట్స్ ఓవరీ, గురుడు ఓవరీని ఇండికేట్ చేస్తాడు. ప్లస్ గురు దృష్టి బుధుడి మీద ఉండడం, బుధుడు డ్యూయల్టీని ఇండికేట్ చేస్తాడు. శుక్రచంద్రులు, శుక్రుడు వచ్చేసరికి స్త్రీ యొక్క గర్భాశయాన్ని తెలియచేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం ఒకసారి గనక గమనిస్తే ఈమె చార్ట్లో బుధ సంబంధము డ్యూయల్టీ, గురు సంబంధము అండము, శుక్రుడు అండాశయం, ఈ కాంబినేషన్ ఏర్పడడం, 168 కనెక్టివిటీ, 12th హౌస్ కనెక్టివిటీ ఏర్పడడం, శని రాహు చంద్ర కాంబినేషన్ ఏర్పడడం వల్ల ఈ జాతకురాలికి గర్భాశయానికి సంబంధించినటువంటి క్యాన్సర్ అనేది రైజ్ అవుతుంది అని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి ముందుగా హింట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంతటితోటి ఇది ఆగుతుందా అంటే నెక్స్ట్ చూడండి. ఈ శని రాహు చంద్ర కాంబినేషన్ ఉంది. 5వ భావానికి అధిపతి గురుడు అసోసియేటెడ్ విత్ రాహు. గురు రాహులు కలిసి ఉన్నారు. 5th హౌస్ గురు సంబంధము ప్లస్ రాహు సంబంధము గనక ఏర్పడితే లివర్ సిరోసిస్ అనే వ్యాధి వస్తుంది. పైగా ఈ గురుడు రాహు నక్షత్రంలోనే ఉండడం, గురు దృష్టి శని మీద ఉండడం, శని చంద్రుని చూడడం, ఈ కాంబినేషన్ వల్ల ఈ జాతకురాలికి లివర్కి సంబంధించిన క్యాన్సర్ కూడా రైజ్ అవుతుంది. ఆ విషయాన్ని కూడా మనం వాళ్ళతోటి ప్రస్తావన చేయడం జరిగింది. నెక్స్ట్, హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉందా? 4వ భావం. 4వ భావానికి అధిపతి కుజుడు. కుజుడు బేసికల్ గా కొంచెం ప్రెజర్ పెట్టేటువంటి గ్రహం. ఈ కుజుడు చూడండి రవి నక్షత్రంలో ఉన్నాడు. 4వ భావానికి రవి సంబంధం ఏర్పడింది. ప్లస్ 168 కనెక్టివిటీ ఉంది. కాబట్టి హార్ట్ ప్రాబ్లం కూడా ఈ జాతకురాలికి కనపడుతుంది. ఇన్ని విషయాల్ని మనం పరిశీలనలోకి తీసుకున్నాం. ఈరోజు బోల్డెన్ వ్యాధుల గురించే చెప్పారు. మ్యాచింగ్ అంటే ఇలాగే ఉంటుందా, ఇన్ని వ్యాధులను పరిశీలిస్తే గానీ పెళ్లి సంబంధం చూడలేమా అని అంటే, ఆస్ట్రాలజర్గా మనం మన డ్యూటీ చేసేటప్పుడు వీటన్నిటిని పరిశీలనలోకి తీసుకోవాలి. నేను మీ దగ్గర చెప్పింది కొన్ని వ్యాధులు మాత్రమే. నేను గనక ఒక్కొక్క చార్ట్లో అనాలిసిస్ చేసుకుంటూ గనక పోతే మెడికల్ ఆస్ట్రాలజీ పరంగా దాదాపుగా DBO తోటి ఒక 10 నుంచి 15 వ్యాధులు ఏమేమి ఉంటాయి ఏంటని ఒక లిస్ట్ రెడీ చేయాల్సి వస్తుంది. కానీ
క్లాసులో అంత లిస్టు చెప్పి వాళ్ళ మొత్తం చెప్పడం అనేది కరెక్ట్గా ఉండదు. బహుశా ఎందుకంటే ఈరోజు నేను చెప్తున్నటువంటి ఈ క్లాసులో వాళ్ళు కూడా ఉండుంటారు. ఎవరికైతే నేను ఈ చార్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేశానో ఆ క్లయింట్ కూడా ఈ క్లాస్లో ఉన్నారు. సో ఎనీహౌ ఈ కాంబినేషన్స్ వల్ల జాతకురాలి జీవితం ఇలా ఉండబోతోంది. అష్టమ భావానికి శని సంబంధం ఏర్పడిందా అంటే గురు దృష్టి శని మీద ఉంది. ఈ గురుడు రాహుతో కలిసి ఉన్నాడు. ఇక్కడ చూస్తామా, శని రాహు నక్షత్రంలో ఉన్నాడు. 8th హౌస్ శని రాహు కాంబినేషన్ లీడ్స్ టు వైధవ్య యోగము. సో ఈమె హస్బెండ్ ఈమె కంటే ముందే వెళ్ళిపోవడానికి సోర్స్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. వాళ్ళకి ముందే చెప్పడం జరిగింది. అది చేసుకుంటే ఇతనే కావచ్చు, లేదా మరొక అతను కావచ్చు, మరెవరైనా కావచ్చు. ఎవరొస్తే వాళ్ళకి ఆ యోగం వచ్చేస్తుంది. ఆ విషయం కూడా మనం వాళ్ళకి చెప్పడం జరిగింది. అవన్నీ విన్న తర్వాత వాళ్ళు లోపం అనేది మా ఇద్దరి వైపున ఉందండి మీరు చెప్పిన దాన్ని బట్టి. అంటే కొన్ని విషయాలను మనం ఉన్న వాటిని ప్రస్తావించేసి ఉన్నాయా అని అడిగితే వాళ్ళు ఒప్పుకుని ఉన్నారు కాబట్టి మిగిలిన ముందు రోజుల్లో ఖచ్చితంగా వస్తాయి, సందేహం లేదు. ఎనీహౌ చేసుకుంటామని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. బహుశా ఐ థింక్ 2023 వైశాఖ మాసంలో అనుకుంటా వాళ్ళది మ్యారేజ్ జరిగింది.